మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బాపట్ల జిల్లా ఎద్దునపడి మండలం యనమదల గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నీలం శ్రీనివాసరావు తన భార్య నీలం మంగమ్మతో గొడవపడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో భార్య మృతి చెందింది. మృతదేహాన్ని తీసుకువెళ్లి భర్త తన ఇంటి సమీపంలో ఉన్న పొలాల్లో పడేశాడు. మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, పొలాల్లో మృతదేహం కనపడినట్టుగా తెలుస్తుంది. ఘటనకు సంబంధించి పోలీసులు ఏమైనా కేసు నమోదు చేశారా? ఓవరాల్ డీటెయిల్స్ అంటే వంశీ, ఈ హత్యకు ప్రధానమైన కారణము భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ. ఈ ఘర్షణకు కూడా ప్రధానమైన కారణం గత కొంతకాలంగా భార్య మీద ఈ శ్రీనివాసరావుకు అనుమానం అనేది బాగా ఉంది. ఈ అనుమానంతో భార్యాభర్తలు ఇద్దరు గతంలో కూడా తరతరలు గొడవ పడుతూ ఉండేవారు. అయితే 2 రోజుల క్రితము భార్య మంగమ్మ బంధువుల ఇంటికి వెళ్ళటం జరిగింది. ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి బంధువుల ఇంటికి వెళ్ళి రాత్రి 9 గంటల ఆ ప్రాంతంలో ఇంటికి తిరిగి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత శ్రీనివాసరావు మంగమ్మతోటి గొడవ పడటము, ఆ గొడవ కాస్త పెద్దదయ్యి ఆ ఇంట్లో ఉన్న గడ్డ పలుకుతోటి తీసుకుని తల మీద కొట్టడంతో ఈ తల పలికి అక్కడికక్కడే మృతి చెందినట్లుగా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే ఇంట్లో గొడవ జరిగి ఇంట్లో తల మీద గడ్డ పలుకుతోటి కొట్టి మరణించిన తర్వాత మంగమ్మను తీసుకెళ్లి ఇంటికి సమీపంలో ఉన్న పొలాల్లో ఈ మృతదేహాన్ని పడేయడం జరిగింది రాత్రిపూట. అయితే ఉదయాన్నే లేచి ఇంట్లో చూసేసరికి ఇంట్లో రక్తము మడుగు ఉండటంతో రక్తాన్ని మొత్తాన్ని క్లీన్ చేస్తూ ఉన్న సమయంలో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు భార్య మంగమ్మ ఎక్కడ ఏంటి అని చెప్పి అడిగితే 2 రోజుల క్రితం ఊరికి వెళ్ళింది, ఇంకా రాలేదు, ఒకవేళ ఎవరైనా తప్పి ఎక్కడన్నా పడేశారో ఏమో అని చెప్పేసి ఒక మాట అనడము. ఆ కొద్దిసేపట్లోనే ఇంటికి సమీపంలోని పొలాల్లో ఈ మంగమ్మ మృతదేహం కనపడటంతో పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. అయితే పోలీసులు ఇంటి దగ్గరకు వచ్చి మృతదేహాన్ని పరిశీలించే సమయంలో అక్కడే శ్రీనివాసరావు ఉండటంతో శ్రీనివాసుని అదుపులో తీసుకొని పోలీసులు విచారణ అయితే జరుపుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ హత్యకు కానీ లేకుంటే భార్యను హత్య చేయడానికి ప్రధానమైన కారణం అనుమానం. అయితే వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఒక బిడ్డకు పెళ్లి చేయడం కూడా జరిగింది. వీళ్ళకి పెళ్ళయి దగ్గర ఒక 25 సంవత్సరాలు అవుతుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు ఈ మంగమ్మది గుంటూరు జిల్లాలోనే పల్నాడు ప్రాంతానికి చెందిన గ్రామం అని చెప్పి చెప్తా ఉన్నారు. రైట్ శౌరి.